నిమిషాల్లో జీవితాలు మారిపోవు, కానీ ఆ సమయంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయంతో జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఎదుటివారు చెప్పేది సగం వినటం, అందులో సగం అర్థం చేసుకోవటం, ఇంకేమీ ఆలోచించకుండా ప్రతిస్పందించటం వల్లే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మీరు నిత్యం ఎదుర్కొనే సమస్యల్లో కొన్నిటికి పరిష్కారం దొరకపోవటానికి కారణం మీలో పట్టు విడుపులు లేకపోవటమే. అవకాశాలు లభించక సర్దుకుపోయే జీవితం, గుర్తింపు లేక సమాధైన కళలు, ముగింపు తెలియక మధ్యలోనే ఆగిపోయిన కథలు, మధ్యతరగతి జీవితాల్లో కోకొల్లలు. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. మేధావి అంటే మరెవరో కాదు, ప్రతి చిన్న విషయాన్ని స్పష్టంగా చూడగలవాడే మేధావి. ఈరోజు వచ్చిన అవకాశం మళ్ళీ రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన వదిలిపెట్టి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. జీవితం ఎప్పుడూ సవాళ్ళను ఇసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిచిన వాళ్లే విజేతలవుతారు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, ఏ సందర్భంలోనైనా వెంట ఉండే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే కదా మనిషికి నిజమైన ఆస్తులు. మీరు ఎదగటానికి చెయ్యందించే వాళ్ళకంటే కాళ్ళు పట్టుకొని లాగేవాళ్ళు ఎక్కువ ఉంటారు సమాజంలో. ఏ బంధంలో అయినా విడిపోయేంత గొడవలేమీ ఉండవు. విడిపోవాలన్న ఆలోచన మనసులో ఉంటే తప్ప. మనిషి వ్యక్తిత్వం తెలిసేది అతని హోదాని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి. నవ్వించిన వాళ్ళు కొన్నాళ్లే గుర్తుండొచ్చు, కానీ బాధపెట్టిన వాళ్ళు మాత్రం జీవితాంతం గుర్తుంటారు. బంధాన్ని వదులుకోవటానికి, కావాలనుకోవటానికి క్షణకాలం పట్టదు, కానీ వద్దనుకున్న బంధాన్ని మర్చిపోవటానికి, కావాలనుకున్న బంధాన్ని కలుపుకోవటానికి జీవితకాలం సరిపోదు. లక్ష్య సాధన కోసం ప్రయత్నించకుండా ఏమీ చేయలేకపోతున్నానంటూ బాధపడుతూ కూర్చోవటం మూర్ఖత్వం అవుతుంది. పొరపాటు చేసిన వారికి మరో అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వాళ్లకు మరో అవకాశం ఇవ్వొద్దు, కోలుకోలేని దెబ్బ తీస్తారు. స్నేహం ఎప్పుడూ సహాయపడుతుంది, ప్రేమ అప్పుడప్పుడు బాధ పెడుతుంది. నిద్రలో అందరి ముఖాలు నిజాయితీగానే ఉన్నట్లుంటాయి. మేలుకున్నప్పుడు వాటిలో మంచి చెడ్డలు ప్రతిబింబిస్తాయి. కనిపించని చోట వెతకటం, చోటు లేని చోట ఉండాలనుకోవటం మనిషికి మనసుకి అసలు మంచిది కాదు. కొన్ని ఇష్టాలంతే, పైకి చెప్పలేరు. కొన్ని జ్ఞాపకాలంతే, ఎప్పటికి మర్చిపోలేరు. అర్థం చేసుకోలేని వాళ్ళు మీ మాటల్లో నానార్థాలు వెతుకుతారు. అర్థం చేసుకునేవాళ్ళు మీ మౌనాన్ని కూడా చదవగలుగుతారు. మీ కళ్ళల్లో నీళ్లు చూసి ఎవరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయో వాళ్ల మనసులో మీకు ప్రత్యేక స్థానం ఉందని అర్థం. స్నేహితుడిగా నటిస్తూ తప్పుదారి పట్టించేవాళ్ళు పక్కనున్నంతకాలం మనిషి ఎప్పటికీ బాగుపడడు. మీరు అనుకున్న ప్రతి రిలేషన్కి 3 ఇవ్వాల్సి ఉంటుంది: ప్రేమ, డబ్బు, సమయం. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బానిసత్వానికి అలవాటు పడిన వారు తమ బలాన్ని ఎప్పటికీ గుర్తించలేరు. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మీరు వద్దన్న ఈ 4 పనులు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. 1. మీపై ఎప్పుడు డౌట్ పడుతూనే ఉంటారు, ఎందుకంటే మీరు దూరం అయితే అస్సలు భరించలేరు కాబట్టి. 2. వేరే వాళ్లతో మిమ్మల్ని అస్సలు మాట్లాడనివ్వరు. 3. తమ తప్పు లేకున్నా 100 సార్లు మీకు సారీలు చెప్తూనే ఉంటారు. 4. మీ మీద చాలా ఎక్కువ కోప్పడుతుంటారు, కానీ ఎక్కువసేపు కోపం ఉండదు. బంధం 2 హృదయాలకు సంబంధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 3వ వ్యక్తి జోక్యానికి అవకాశం ఇవ్వకూడదు. ప్రతిదానికి రాజీ పడటం కంటే నీకు నచ్చేలా బ్రతకటం కోసం యుద్ధం చేయటమే ఉత్తమం. నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు. మీకు కావలసిన వారి వద్ద అబద్ధాలు చెప్పకూడదు. మంచి భర్త అంటే గొప్ప అందగాడో ధనవంతుడో అని కాదు, భార్య విలువ తెలిసినవాడు అని. కొందరి పరిచయం మొదట్లో కొన్ని సంతోషాలను ఇస్తుంది, పోను పోను బాధలను పరిచయం చేస్తుంది. దూరం అవుతూ గుణపాఠం నేర్పి వెళ్తుంది. నిజాయితీ లోపించటం వల్ల వారు ఏనాటికి బంధం నిలుపుకోలేరు. రాజీ మార్గంలో సర్దుకుపోవాల్సి ఉంటుంది.
చుట్టూ ఉన్న 100 మంది 100 మాటలు మాట్లాడతారు. అందరికీ సమాధానం చెప్పాలంటే మీ జీవితం సరిపోదు. బంధమైనా బంధుత్వమైనా అది ఈ జన్మకే కావచ్చు. ఎందుకంటే మరి జన్మ ఉంటుందో లేదో తెలియదు. అందుకే ఎవరిని దూరం చేసుకోకండి. పలకరింపులో ఆప్యాయత లేకపోయినా పర్వాలేదు, కానీ మీరే ప్రాణం అనుకుంటున్న వారిని అర్థం చేసుకోవటంలో నిర్లక్ష్యం ఉండకూడదు. మనిషి విలువ అవసరమైన చోట తగ్గితే రెట్టింపు అవుతుంది, అన్ని చోట్ల తగ్గితే లేకుండా పోతుంది. ఇష్టపడింది దక్కించుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది, కానీ ఆ కష్టం కూడా ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది. మీ వద్ద సిరి సంపద లేకపోయినా మన అనుకునే నలుగురు తోడుంటే చాలు, జీవితం సంతోషంగా సాగిపోతుంది. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి గాయం చేయటం మాత్రమే తెలుసు. కొన్ని బంధాలు కూడా అంతే. మీరు ఎంత ప్రేమించినా వాటికి బాధ పెట్టడమే తెలుసు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, మీ చేతిలో ఏమీ లేనప్పుడు మన అనుకున్న వాళ్ళ మనస్తత్వాలు బయటపడతాయి. మేఘాలు బరువు మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు బయటికి వస్తుంది. జీవితంలో గెలుపు మాత్రం చాలామందికి తెలుసు, కానీ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఎలా ప్రవర్తించాలో కొందరికే తెలుసు. మెదడుకు పదును పెట్టడం అంటే ఆలోచనలు మదించటం. సమస్య పరిష్కారానికి ఇది అవసరమవుతుంది. వ్యతిరేక ఆలోచనలతో సమయాన్ని వృధా చేయకుండా ఎప్పుడు ఏది చేయాలో అది చిత్తశుద్ధితో చేయటానికి ప్రయత్నించే వారికి సంతోషమే తప్ప బాధ దరిచేరదు. గత అనుభవాల నుండి, ఇతరుల జీవితాల నుండి పాఠాలు నేర్చుకునే అపురూపమైన శక్తి కూడా కేవలం మనిషికే సొంతం. ఉన్నత విజయాలు సాధించిన వారిని చూసి అసూయపడకండి. అసూయ మీలోని ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. చాలామంది తమ మెదడుకు పాజిటివ్ సూచనలు ఇవ్వటం ద్వారా ప్రేరణ పొందేందుకు ప్రయత్నిస్తారు. ఇది ఒక విధమైన ఆత్మ సంభాషణ వంటిది. నెలకు కనీసం 50 రూపాయలు మిగిలించినా సంవత్సరానికి 600 ఆదా చేయవచ్చునని వీరికి తెలుసు. పెద్ద సముద్రం కూడా చిన్న చిన్న నీటి బిందువుల సమూహమే అని. ప్రేమ భయపెట్టకుండా ముందుకు తీసుకెళ్తుంది, చట్టంతో పని లేకుండా బంధిస్తుంది. నవ్వు జీవితం పట్ల సంతృప్తిని, రేపటి పట్ల ఆశను, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది. గ్రహబలం గృహబలం కన్నా ఆత్మబలం మిన్న. ఇతరులను పరిహాసం చేయవద్దు. నిన్ను పరిహసించటానికి అవకాశం ఇవ్వొద్దు. భార్యాభర్తల అనుబంధం అన్ని అనుబంధాల కన్నా సన్నిహితమైంది, అలాగే కఠినతరమైనది. కాలాన్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి జీవితాన్ని అపార్థం చేసుకోలేడు. మంచి ఎక్కడున్నా గ్రహించు, కానీ గ్రహించిన దాన్ని నీ పద్ధతికి అనుకూలంగా మార్చుకో. మాటకు మించిన దివ్య ఔషధం లేదు, మాటకు మించిన మహాయుద్ధము లేదు. కష్టాలు కూడా మనిషికి మంచి మిత్రులే. తనవారెవరు పరాయి వారెవరో చూపిస్తాయి. ఎదుటి వారిని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకోకు, ఎందుకంటే అర్థమైతే ఎవరూ నీకు నచ్చకపోవచ్చు. దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు, దగ్గరగా ఉంటేనే బంధాలు బలపడిపోవు. అవతలి వాళ్ళ మనసులో మీరు ఉన్నప్పుడు దూరం దగ్గర అనేది కారణమే కాదు. కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం, విలువలేని బంధం నిరుపయోగం. జీవితంలో ఏదైనా సరే ఇవ్వటం మాత్రమే మీ చేతుల్లో ఉంటుంది. తిరిగి రావటం, పొందటం అనేది మీ చేతుల్లో ఉండదు. ఐడియాలకేముంది? అరుగు మీద కూర్చున్న 100ల కొద్దీ వస్తాయి, కానీ గడప దాటి వాటికి కార్యరూపం ఇచ్చినప్పుడే కదా వాటికో విలువ వచ్చేది. హృదయపూర్వకంగా తను చేసిన తప్పును అంగీకరించిన వ్యక్తి భవిష్యత్తులో తప్పులు చేయటానికి సిద్ధం కాడు. ఇతరుల చెడు గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు, అది నీకే విధంగానూ ఉపయోగపడదు. మంచితనం నీ విరోధుల్లో ఉన్నా తీసుకో, దుర్గుణం నీలో ఉంటే వదులుకో. మంచితనాన్ని గాయపరచడం ఎంత తప్పో మనుషులను గాయపరచటం కూడా అంతే తప్పు. సమస్య వెనుక పరిష్కారం, కష్టం వెనుక సుఖం తప్పక ఉంటాయి. మీరు చెయ్యాల్సిందల్లా సహనంగా ఉండటమే. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవారు దేనిని సాధించలేరు.
ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. ప్రయత్నించకుండా ఊరికే గొప్ప విజయాలు దరిచేరవు. గడిచిన కాలం, చేజారిన అవకాశం, నోటి నుంచి వెలువడిన మాట, వీటిని మళ్ళీ వెనక్కి తీసుకోలేం. నవ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే ముందు నీ బాధను మర్చిపోవాలి. ప్రేమతో చేసిన ఏ పనైనా ఎంతో సంతోషాన్నిస్తుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనులుగా చేసే ప్రతి ఆలోచనని తిరస్కరించండి. మీకు విషయం తెలిసి ఉంటే సరిపోదు, దానిని పాటించగలగాలి. చేయాలి అని అనుకుంటే సరిపోదు, ఖచ్చితంగా చేసి చూపాలి. ఏకాగ్రతతో చేసే ప్రతి పని తపస్సు లాంటిదే. కాస్త ముందో వెనకో దాని ప్రతిఫలం తప్పక వస్తుంది. గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. మార్పునకు సిద్ధంగా ఉండండి. అప్పుడే కొత్త ప్రపంచాన్ని, కొత్త విషయాలని చూడగలుగుతారు. మాట కత్తి కంటే పదునైనది. అది మీరు చూడలేని గాయం చేస్తుంది. మండుతున్న చెట్టుపై ఏ పక్షి వాలనట్లే ఎప్పుడూ కోపంతో ఉండేవారి దగ్గరకు సుఖ సంతోషాలు చేరవు. ఒక్క నిమిషం మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చేజారిన అవకాశం ఒక్కోసారి దశాబ్ద కాలం వేచి ఉన్నా దొరక్కపోవచ్చు. మొదటి అడుగు ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. దానిని తట్టుకొని ముందుకు వెళ్ళగలిగినప్పుడే లక్ష్యం అంది వస్తుంది. సేవను మించిన ఆనందం లేదు, సంతోషాన్ని మించిన సంపద లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.